భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవపై చేసిన కామెంట్లు వారికి ఆగ్రహం తెప్పించాయి. కుర్చీలు విరగ్గొట్టి స్టేజ్ పైకి దూసుకెళ్లి కొట్టుకునే రేంజ్ లో గొడవపడ్డారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వనమా వెంకటేశ్వరరావు సమక్షంలోనే ఇదంతా జరగడంతో కాస్త టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అసలు రవీందర్రావు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. సస్పెన్షన్ ఎత్తేయాలంటే ఆయన కొంచెం మార్చుకోవాలి, కొంచెం పని విధానం మారాలి. మధు వేదిక మీద కనుక మాట్లాడి ఏదో నువ్వు ఆగమే ఎవరేం చేస్తానో మాకు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను చెప్తాను, నేను మాట్లాడితే మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదంటారు. నిన్ను కూడా క్షమించాను కార్పొరేటర్ అయినా అగబాయ్ బాబు సన్మానం చేసుకునేదే ఫ్లెక్సీలు కట్టుకునేదే కాంగ్రెస్ పార్టీ తోటి రూపాయకారిగా ముందు తెలియదా బొగ్గులెట్ తోటి జాబితా చెప్తే తారెంచుకోవాలి. వాళ్ళు టీడీపీ నేతలకు సన్మానాలు చేయడం, మంత్రి పొంగులేటితో సీక్రెట్ ఒప్పందాలు చేసుకున్నారంటూ అనడం, తాట తీస్తా అని వార్నింగ్ ఇవ్వడం లాంటి కామెంట్స్ రాఘవకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో స్టేజ్ దిగి వెళ్లిపోయారు రాఘవ. ఫ్లెక్సీలు కట్టుకునేదే కాంగ్రెస్ పార్టీ తోటి రూపాయకారిగా ముందు తెలియదా బొగ్గులెట్ తోటి జాబితా చెప్తే తారెంచుకోవాలి. వాళ్ళు తాట తీస్తా నేను చెప్తున్నా. బొగ్గులెట్ తోటి రాయబారాలు చేసుకోడు, కుంభలతో రాజభారం చేసుకోడు. ఆయన 40 సంవత్సరాల అదే చెప్తారుగా ఉన్నతోటే పని తీసుకుంటాం. 40 సంవత్సరాల ఆయన రాజకీయ ఉన్నదాన్ని సంచేస్తే మన పార్టీలో పోయి సన్మానం చేసుకునేది మంచి పద్ధతి కాదు. రాఘవ గారు మంచి పద్ధతి కాదు. పార్టీ బిడారగిస్తాడు కొట్టాడాలి. దొంగలేదా కత్తులం ఒడ్ల కత్తులు పెట్టుకొని కూర్చున్నతో ఏం చర్చ చేస్తాం, ఏం మాట్లాడతాం, వాడు ఎప్పుడు కొడుతున్నాడో వాళ్ళు వెన్ను కొడతారని కూర్చోబెట్టుకొని. ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉన్నది. ఈ ఖమ్మం జిల్లాలో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏర్పారిస్తాం. ఈ నియోజకవర్గాలు కూడా ఏర్పారిస్తాం. సమాచారం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. కడిగిపారాయాలనే నా ఉద్దేశం. మొదటి మీటింగ్లే తెలిపోవాలనే నా ఉద్దేశం. సరైన వాళ్ళనే కమిటీలో పెట్టాలనే నా ఉద్దేశం. అందుకే నేను రాఘవ్ గారికి చెప్తున్నా, అవకాశం రవిచంద్ర గారితో సమన్వయం చేసుకొని పెద్ద మనిషి ఉన్నారు. ఈయన చాలా ప్రముఖులం. ఈయనంటే కోపం వాళ్ళు ఎవరైనా ఏమంటారు, పెద్ద మనిషి మంచోడండి, గొప్పోడు, కానీ ఆయనకి అలవరిస్తలేదు, ఆయన మాట్లాడిస్తలేదు. ఇదెక్కడ చర్చ? ఈ చర్చ జరగడానికి లేదు. ఇది చాలా వయసు ఉంది, భవిష్యత్తు ఉంది. రాఘవ బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంది. ప్రజాస్వామ్యంలో మీ నాయన చూసి నేర్చుకో. మీ నాయన అడుగుతాడన్నాడు, నిన్ను ప్రజలు కళ్ళల్లో పెట్టుకొని చూసుకొని కాపాడుకుంటారు. రవీందర్రావు కామెంట్లతో వనమా రాఘవ స్టేజ్ దిగి వెళ్లిపోవడంతో అనుచరులు బగ్గుమన్నారు. సభలో ఉద్రిక్తత పెరగడంతో రాఘవ మళ్లీ స్టేజ్ పైకి వచ్చి తనను అవమానించారంటూ తన తండ్రిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు భయపడదు.